వైద్య కళాశాల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడుదల రజని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పీపీపీ విధానంతో పేద విద్యార్థులకు వైద్య విద్య కలగా మిగిలిపోతుందన్నారు. దీనిపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారని విడుదల రజని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు. మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలు విజయవంతం చేసి ఈ కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్